భారతదేశ ప్రధానిగా ముచ్చటగా మూడోసారి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా భారతదేశంలో ఇప్పటివరకు ఎక్కువ కాలం పని చేయబోతున్న ప్రధానిగా ఆయన ఒక కీర్తి గడించనున్నారు. అదేవిధంగా ప్రధాని మోడీ గారు రాబోయే 5 సంవత్సరాల దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి మన భారతదేశ పౌరులకు మరింత స్వేచ్ఛ, అభివృద్ధి, అదేవిధంగా ఈ నిరంకుశ నిర్ణయాలు ఇవన్నీ లేకుండా ప్రజలు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో వారి యొక్క పనులు అదేవిధంగా అభివృద్ధి చేసుకునేలాగా, ప్రజల జీవితాలు మారేలాగా, అదేవిధంగా మిగతా దేశాలతో పోల్చుకుంటే భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది అని చెప్తున్నారు. ఆ చెందుతూ ఉందాన్ని చెందింది అనేదాకా ఖచ్చితంగా తీసుకెళ్లాలని, అదేవిధంగా ప్రధాని గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మంచిగా నిధులు ఇస్తారని భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా తెలుగు వారికి క్యాబినెట్లో చోటు దక్కింది. అదేవిధంగా ప్రధాని గారి